అమ్మమ్మ నాకు సహాయం చేస్తావా? చెప్పు మనవడా, ఏం చేయమంటావు? ఈ రోజు వరకు నిన్ను నేనేమీ అడగలేదే. 100 ఏళ్ల దగ్గరికి వచ్చానే. మీరందరూ కలిసి ఈ ముసల్దానికి శతాభిషేకం చేశారంటే మనశ్శాంతిగా చచ్చిపోతానే. మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి మేమేం పరువు లేని వాళ్ళం కాదు. ఇంట్లోకి వెళ్ళకుండా బయటే ఉంటే ఏమని అనుకుంటారు మా ఒక రోజు మీరందరూ ఆ ఇంటితో సంబంధాలు తెంచేసుకుని వచ్చేశారు. 2 కన్నాను, 6 మోసాను. అంతా నా బిడ్డలు అనుకునే బతుకుతున్నాను. మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా నాకెవ్వరూ లేరే. ఆ ఇంట్లో ఎవరు అడుగు పెడతారమ్మా? అందరూ రావాలంటే ఏదైనా గుళ్ళోన మండపంలోనే పెట్టొచ్చుగా. లలిత, నువ్వు తలుచుకుంటే అందరినీ ఒక దగ్గరికి చేర్చగలవే. భార్గవి, ఊపిరితో ఉన్నప్పుడు వచ్చి చూడకుండా చచ్చిన తర్వాత మాల వేసి మీరందరూ ఏడిస్తే నేను చూడబోతానా? బండికి షాక్ అబ్జర్స్ మార్చరా. డమాల్ డమాల్ అని ఎత్తి కుదేస్తుంది. ఏమైందిరా? అందరూ వస్తామని చెప్పారా? అమ్మమ్మ శతాభిషేకానికి వర్షమే వస్తుంది. అక్కెలు రాకుండా పోతారంటే వాళ్ళ కోపం తాటాకమంటే. అమ్మమ్మ బయలుదేరు. ఎక్కడికి? శతాభిషేకానికి. నేను రావట్లా. మనమంతా బాగుండాలని అవ్వ ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుంటుంది. కనీసం ఆవిడ కోసమైనా వెళ్ళక్కర్లా? నేను రానే. అమ్మమ్మ, నేను రాను రాను రాను. నమస్కారం. నమస్కారం. రండి. ఇదిగో సఫారీ ఫ్యామిలీ వచ్చారు. అక్క, ఎన్నాళ్ళకి వచ్చేవరా పుచ్చుకోండా. రండి సార్. రండి అల్లుడు గారు. దామ్మా. నమస్కారం. రండి రండి. వచ్చిందా? బాగున్నాను పిన్ని. ఫోన్ వచ్చి ఉండదు. రండి. అంతా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఏంటి మినీ బస్ స్లో అయింది? ఏమైంది? తామర పువ్వుల చంద్రయ్య కంటూ ఊళ్ళో ఓ పేరు. మీ ఇంట్లో పెట్టే పొంగల్కి, పులిహోరకి దాన్ని తాకట్టు పెట్టలేను. అర్థమైన వాళ్ళు వచ్చారు. ఏమండి? ఏమండి? నాగండి, నా మాట వినండి. ఏంటి పాపం మినీ బస్ యూటర్న్ తీసుకుని వెళ్తుంది. అక్క రా. రామ్మా. రండి రండి. నమస్కారం. అక్క, ఇందిరా, వెల్కమ్ బాబాయ్. బావా రండి. అక్క. పిన్ని, రామ్మా. బాబాయ్. ఏమే? నమస్కారం నమస్కారం. రండి. ఈయన ఒక్కడే మావయ్య, మనం పిలవకపోయినా వస్తాడు. నమస్కారం 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 బాబు. నాకు తెలిసినంత వరకు ఈ ఫంక్షన్లో ఏదో గొడవ చేసి నేను షూట్ చేసి చంపాలని ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. తెలుసు. ఎంతమంది? అది నాకు కూడా తెలీదా. చిన్నబాబు గారితో కాస్త జాగ్రత్త. నమస్తే. ఇంటికి పెట్టి వెళ్ళిందని తెలిసింది, అందుకోసమే చెప్తాను. ఉంటాను బాబు. సరే సరే, లోపలికి రండి. ఏం మావయ్య, వీడొక మనిషినా నువ్వు వాడితో మాట్లాడుతున్నావు? ఆడే పెట్టగలడా మనుషుల్ని? మనము పెట్టగలం. అక్కడ ఆయన మన పార్టీ. చూసుకుంటారా? మహారాణిలా ఉండమ్మా, బాగుంటావమ్మా. అల్లుడు, మీరేంటి? పెద్దవాళ్ళు కదా మీరు, మీ ఆశీర్వాదం కావాలి. మీరు బాగుండాలి. నువ్వు వెళ్ళక్క. నువ్విప్పుడు సిలువ మోస్తున్నావురా. అందరూ సిలువ మోయలేరు. నీ మంచి మనసుకు నువ్వు లక్షణంగా ఉంటావు. దీర్ఘ సుమంగలిగా ఉండమ్మా. మిమ్మల్నే ఎంత దూరం శుభకార్యానికి వచ్చి ఎంగిలి పడకుండా వెళ్తారే? ఏదో పరా ఇంటి ఫంక్షన్కి వచ్చినట్టు మొహాలు తిప్పుకుంటూ వెళ్తారేంటి? తిట్టదలుచుకుంటే తిట్టండి వాడిని, అది వదిలేసి మనసులో పెట్టుకుని ఏడవకండి. నిప్పుని ఆర్పే తీరాలి. ఇంద్రా, ఏదో ఇంట్లో పిల్లని చేసుకున్నాను కదా అని పెద్ద మనసుతో వచ్చాను. నోరు జారి వీధికి ఎక్కద్దా? నీదంతా ఉత్తుత్తి గౌరవం లేని బందా బాబాయ్. మనసులో నువ్వు ఒక్కడవే గొప్పోడు అన్న ఫీలింగ్. అవునరా, ఇంత జరిగాక కోపం కాకపోతే ప్రేమ ఉంటుందా? కోపం ఉంటే తిట్టేసి వెళ్ళండి.
లోపల ఉండకూడదు. ఎవరు నేను కోపడ్డానా? ఒకే ఒక ప్రశ్న మాత్రం అడిగి వెళ్ళిపోమంటారా? నా బిడ్డ కంటే అమ్మాయి ఎందులో గొప్ప రెచ్చగొడతారు అనవసరంగానే. ఏమండి మీకేమైనా బుద్ధుందా? అన్నిటికీ కారణం వాడే. వాడితో మాట్లాడతారేంటి? ఏమి తెలియని అమాయకుడు నించున్నాడు చూడు. ఇక్కడ కూడా ఎక్కడైనా వాళ్ళ మామగారిని దాచిపెట్టుంటాడు. మీరు నోరు మూసుకొని రండి. అక్క అక్క అని ఎంత నటించాడు. రామా వదలవే అమ్మా అక్క ఇలా చూడరా, రేపే నా కూతురికి నేను పెళ్లి చేస్తాను. నేనే మేనమావని బుట్లో తీసుకొస్తాను, సారె పెడతాను అని వచ్చావో నేను అసలే మంచిదాని కాదు చెప్తున్నాను. తమ్ముడు తమ్ముడు అని నెత్తిన పెట్టుకున్నాం కదరా. మేమింత ప్రేమించినందుకు మా అందరికి బాగా బుద్ధి చెప్పాం. ఎక్కడైతే చెవులు కుట్టడం సీమంతం లాంటివి జరుగుతాయో అక్కడ 5గురు అక్కా చెల్లెళ్ళం కలిసి పంచుకున్న సంతోషాలన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మొహాలు తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒకరి కోసం ఇందరి సంతోషాలు చెడగొట్టావు కదరా. ఆ అమ్మాయిలో అంత గొప్పతనమే ఉందిరా. ఇప్పుడు కూడా ఆ అమ్మాయితో అక్క కూతుర్లనే చేసుకుంటానని చెప్పలేకపోతున్నావు కదా. ఆ మాటలన్నీ ఎందుకే ఇప్పుడు? మరెందుకు ఆ అమ్మాయి ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉంది? అమ్మా, నీ కొడుకు గురించి మాకు తెలీదా? ఆయన వాళ్ళకి ఆకుల్లో వడ్డిస్తాడు, కాని వాళ్ళకి కంచాల్లో వడ్డిస్తాడు. ఇది పట్టుకోమ్మా. నన్ను కొంచెం మాట్లాడిస్తారా? ఇదిగో చూడండి, మనం అందరం గుళ్ళో ఉన్నాం. మనస్సాక్షి అంటూ ఉంటే నిజం మాట్లాడండి. ఏ నా బిడ్డ ఏ రోజు మీకు తమ్ముడిగా ఏమీ చేయలేదా? నీ మొగుడికి ఉద్యోగం సద్యోగం లేదని 2 మినీ బస్సులు కొనిచ్చి ప్రతి నెల డ్యూ కడుతున్నాడు. ఇన్ని కబుర్లు చెప్పే సూరయ్య పేకాడుతున్నాడని అతని కోసం 2 టిప్పర్లు కొనిచ్చి వాటికి వాయిదాలు కట్టడంలే. మీ పిల్లల్ని చదివించడంలే. 3 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలని బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టాడే నా బిడ్డ. సంక్రాంతికి దీపావళికే సారిచ్చాడా? శ్రావణ మాసానికి వచ్చారా, జాతరకు వచ్చారా, మీ పుట్టినరోజులన్నింటికి చీరలిస్తూ చేసింది తిరిగి దెప్పకూడదమ్మా. దీనికి చెయ్యకుండానే ఉండాల్సింది. అక్కేగా మాట్లాడేది. మాట్లాడి వదిలేమ్మా. నేనేం దెప్పడం లేదురా, గుర్తు చేస్తున్నాను. నా మనవరాళ్ళొద్దని ఇంకెవరో అమ్మాయిని కోడల్ని చేసుకోవాలని నేను ఆశపడ్డానా? అరే, వాడికంటూ కొన్ని ఇష్టాలుంటాయి, వాడికంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. వాడికి అమ్మాయిలో ఏం నచ్చిందో ఏమో ఇష్టపడ్డాడు. నా ఆశలన్నీ నా గుండెల్లోనే దాచుకుని నా బిడ్డకి ఒక తల్లిగా వాడిష్టపడ్డ పిల్లనే చేద్దాం అనుకున్నాను. ఏవే, నీకెలా మనసొచ్చిందే నా బిడ్డను తిట్టడానికి? నీకు పిల్లలు లేనందుకు నువ్వు నేను బాధపడిన దానికంటే నా బిడ్డనే ఎక్కువగా బాధపడింది. నీ మొగుడిని నన్ను ఆసుపత్రులు తిప్పిన దానికంటే ఎక్కువగా వీడే నిన్న అక్క అక్కని ఆసుపత్రులే కాకుండా గుళ్ళకి గోపురాలు కూడా తిప్పాడే. ఆ బిడ్డలు లేని కొరత నీకు తెలియకూడదని వేళ పాళ లేకుండా రాత్రి పగలు మీ ఇంట్లోనే పడి చచ్చాడు కదే. అంతకు మించి నా బిడ్డ మీ తర్వాత అక్కకి బావకు కూడా బిడ్డగా ఉండి కొరివి పెట్టి రుణం తీర్చుకుంటాను అని మీరంటే ప్రాణం పెట్టేవాడి పెళ్ళాను చెడగొట్టాలనుకుంటున్నది. క్షమించడే, ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. హలో, ఏమైంది? ఏమైంది? వాడి మనసు ఎవరు అర్థం చేసుకోలేదు. ఎవరు అర్థం చేస్తారు? నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లకుండా కూడా మాకు బుద్ధి రాదయ్యా. నేను నీకు అమ్మనన్నావా? నా భర్తని నాన్నన్నావా? మా మీద నీ మనసులో ఇంత ప్రేమ ఉందా? నీ మనసుని వేరు చేశాను రాక్షసిని. అలా మాట్లాడక చిన్నబాబు, నన్ను క్షమించరా. ఎందుకు బావా? ఇదేనా అక్క మీ కోపం? ఇది చూపించలేక మీరంతా మొహం తిప్పుకుంటున్నారా? నన్ను తిట్టండి అక్క, మీ అందరికీ హక్కు ఉంది. నన్ను కొట్టాలంటే కొట్టండి. నా అక్కలు ఏం చేసినా నాకు ఇష్టమే. కానీ దయచేసి మాట్లాడకుండా మాత్రం ఉండకండి. నేను తట్టుకోలేను. మీ అందరి అదో రకం ప్రేమే, నాది ఒక రకం ప్రేమే. ఇప్పుడు నేను చేసిన ద్రోహం ఏంటంటారు? అక్క కూతురని చేసుకోలేదు,